హలో అండి, ప్రీవియస్ వీడియోస్లో మనము పిల్లలకి కాన్సెప్ట్స్ ఇంట్లో ఎలా నేర్పించాలి అనేది చూస్తున్నాం కదా. సో ఈరోజు పిల్లాడికి ఫుల్ ఎంటీ అనే కాన్సెప్ట్ని ఎలా నేర్పించాలి అనేది చూద్దాము. ఫుల్ ఎంటీ కాన్సెప్ట్కి కూడా సేమ్ మనం బిగ్ స్మాల్కి ఎలా అయితే కార్డ్స్ ప్రిపేర్ చేసుకున్నామో సేమ్ వీటికి కూడా ఇలాంటి కొన్ని కార్డ్స్ ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. పిల్లాడికి ఫుల్ ఎంటీ కాన్సెప్ట్ అనేది నేర్పించాల్సినప్పుడు ఫస్ట్ మీరు ఇక్కడ కూడా ఫుల్ కానీ ఎంటీ కానీ తీసుకోవాల్సి ఉంటుంది. ముందు ఫుల్ తీసుకుంటే పిల్లాడికి ఈజీగా నేర్చుకోగలుగుతాడు, తొందరగా నేర్చుకోగలుగుతాడు. సో పిల్లాడి ముందు కార్డ్స్ పెట్టేసి పిల్లాడిని ఒక రూమ్కి తీసుకొని వెళ్ళి కార్నర్ చేసి కూర్చోబెట్టుకొని పిల్లాడి ముందు ఇలా 2 కార్డ్స్ పెట్టుకొని నాన్న గివ్ ఫుల్ గ్లాస్ అని అడగడం జరుగుతుంది. పిల్లాడి కార్డ్స్ వైపు చూసి ఫుల్ గ్లాస్ ఉన్నది ఇవ్వలేడు కాబట్టి మీరు ఫిజికల్ ప్రాంప్ట్ తోటి హెల్ప్ చేయించుకొని కార్డ్ తీసుకోండి. అలా కార్డ్స్ పెట్టుకొని పిల్లాడి ముందు గివ్ ఫుల్ కప్ అని అడిగి ఇప్పించుకొని ప్రాక్టీస్ చేయించుకోండి. ఇలా కార్డ్స్తో ప్రాక్టీస్ చేయించుకున్న తర్వాత మనకి ఏమవుతుందంటే లైక్ కొన్ని డేస్ ప్రాక్టీస్ చేసిన తర్వాత పిల్లాడికి ఫుల్ మీద ఒక ఐడియా వస్తుంది. ఇస్తున్నాడు మనకి ఫుల్ ఉన్న కార్డ్ అనేది మీకు ఐడియా వచ్చినప్పుడు జనరలైజేషన్లో దాన్ని ప్రాక్టీస్ చేయించుకోవాలి. ఎలా ప్రాక్టీస్ చేయించుకోవాలి అంటే సేమ్ ఉన్న పొజిషన్లోనే కూర్చోబెట్టేసుకొని పిల్లాడిని నాన్న గివ్ ఫుల్ గ్లాస్ అని అడిగినప్పుడు పిల్లాడు ఫుల్ గ్లాస్ ఇస్తాడు మనకి. అలాగే తను ఆడుకునే థింగ్స్ కొన్ని పెట్టుకొని గివ్ ఫుల్ కప్ అని అడిగినప్పుడు పిల్లాడు ఫుల్ కప్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే లంచ్ కానీ స్నాక్స్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ ఏదైనా ఒక 2 ప్లేట్స్లో ఒక ప్లేట్లో పెట్టేసుకొని ఒకటి ఎంటీ ప్లేట్ పెట్టేసుకొని నాన్న గివ్ ఫుల్ ప్లేట్ అని అడిగినప్పుడు పిల్లాడు అది కూడా ఇస్తాడు మనకి. అప్పుడు పిల్లాడికి ఫుల్ మీద ఒక ఐడియా వచ్చినప్పుడు దాన్ని జనరలైజేషన్లో ఒక రూమ్లో నుంచో పెట్టేసేసుకొని ఒక ఎంటీ వాటర్ బాటిల్, ఫుల్ వాటర్ బాటిల్, ఎంటీ గ్లాసు, ఫుల్ గ్లాస్ పెట్టుకొని నాన్న వెళ్ళి ఫుల్ బాటిల్ తీసుకురా, నాన్న వెళ్ళి ఫుల్ గ్లాస్ తీసుకురా అన్నప్పుడు పిల్లాడు తీసుకొచ్చి ఇస్తాడు. తనకు ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు ఎంటీ అనేది ఎలా నేర్పించాలంటే సేమ్ ఫుల్ ఎలా నేర్పించామో ఎంటీ అనే కాన్సెప్ట్ కూడా అలాగే నేర్పిస్తాం. కొన్ని డేస్ ప్రాక్టీస్ చేయించుకున్న తర్వాత ఐదర్ 1 వీక్ ఆర్ 10 డేస్ ప్రాక్టీస్ చేయించిన తర్వాత పిల్లాడికి ఫుల్ మీద ఎంటీ మీద ఒక ఐడియా వస్తుంది. తర్వాత జనరలైజ్డ్ బేసుల్లో మళ్ళీ ఫుల్ బాటిల్, ఎంటీ బాటిల్, ఫుల్ ప్లేట్, ఎంటీ ప్లేట్, ఫుల్ గ్లాస్, ఎంటీ గ్లాస్ పెట్టి బాబుతోటి మళ్ళీ ప్రాక్టీస్ చేయించుకోండి. ఎలా అంటే నాన్న గివ్ ఫుల్ గ్లాస్ అని అడిగినప్పుడు పిల్లాడు ఫుల్ గ్లాస్ ఇవ్వడం జరుగుతుంది. నాన్న గివ్ ఎంటీ ప్లేట్ అని అడిగినప్పుడు పిల్లాడు ఎంటీ ప్లేట్ ఇవ్వడం జరుగుతుంది. అలా ఇంట్లో తన డైలీ లైఫ్లో ఫుల్ మీద ఎంటీ మీద ఒక ఐడియా రావాలి అంటే మీరు కనుక ఇలా ప్రాక్టీస్ చేయించుకున్నారు అంటే తనకి ఈజీ అయిపోతుంది, ఒక ఐడియా వస్తుంది. దీని మీద మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి ఆర్ మెసేజ్ చేయండి, నేను మీకు హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ.